ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జార్ఖండ్ గవర్నర్ సంతోష్ కుమార్ గాంగ్వార్ హేమంత్ తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. 2000 సంవత్సరం నవంబర్ 15న బీహార్ నుంచి జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ బాధ్యతలు స్వీకరించనున్నారు. సీఎం పదవిని సోరెన్ చేపట్టనుండటం ఇది 4వసారి. నేటి ప్రమాణ స్వీకారోత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు ఇండియా కూటమి నేతలను హేమంత్ ఆహ్వానించారు. కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సహా కూటమికి చెందిన నేతలు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 81 స్థానాలకు గాను 56 స్థానాలను జేఎంఎం కూటమి గెలుచుకుంది. వరుసగా రెండోసారి అధికారాన్ని సొంతం చేసుకుంది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ 24 స్థానాలు కైవసం చేసుకుంది. బర్హైత్ నియోజకవర్గం నుంచి హేమంత్ సోరెన్ 39,491 ఓట్ల ఆధిక్యంలో గెలుపొందారు. 43 స్థానాల్లో పోటీ చేసిన జేఎంఎం పార్టీ చరిత్రలోనే అత్యధికంగా 34 సీట్లు గెలుచుకుంది. కూటమి భాగస్వాములైన కాంగ్రెస్ 16, ఆర్జేడీ 4, సిపిఐ ఎంఎల్ 2 సీట్లు గెలుచుకున్నాయి. కొత్త ప్రభుత్వంలో ఆర్జేడీకి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. హేమంత్ సోరెన్ కేబినెట్ లో ఆయన భార్య కల్పనా సోరెన్ కి కూడా చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనీ లాండరింగ్ కేసులో హేమంత్ జైలుకెళ్లిన తర్వాత పార్టీని ఆమె ముందుండి నడిపించి విజయ తీరాలకు చేర్చారు. తాజా ఎన్నికల్లో ఘాండీ నియోజకవర్గం నుంచి 17,000 ఓట్లతో కల్పన విజయం సాధించారు. భర్త జైలుకెళ్లినప్పుడు ముఖ్యమంత్రి రేసులో కూడా వచ్చారు.